హాయ్ హలో ప్రస్తుతం మనం ఎక్కడో తెలుసా? పైల్వాన్ దర్గా చిన్నబాయ్ గారి ఇంట్లో. పైల్వాన్ దర్గా చిన్నబాయ్ అంటే అందరికీ తెలియపోవచ్చు, కానీ పైల్వాన్ దర్గా చిన్నబాయ్ ది గోల్డ్ మ్యాన్ అంటే మాత్రం 2 తెలుగు రాష్ట్రాలను కాదు, ఇప్పుడు దేశం మొత్తం కూడా ఆయనంటే సుపరిచితం. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ దర్గాలో కావచ్చు, మణికొండలో కావచ్చు, ఆయన గురించి అడిగితే మాత్రం ఒట్టి గోల్డ్ మ్యాన్ మాత్రమే కాదు, గోల్డ్ హార్టెడ్ మ్యాన్ అని కూడా అంటూ ఉన్నారు. ఆయన ఎందుకు గోల్డ్ మ్యాన్ అయ్యాడు, అండ్ అలాగే ఈ 10 yearsలో మణికొండ ఏ విధంగా అభివృద్ధి చెంది కూడా సార్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇంతకీ నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. రండి. నమస్తే సార్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ముందుగా మీకు ధన్యవాదాలు, ఎందుకంటే మీరు ఇంత బిజీలో కూడా మా కోసం ఒక 1 hour స్పెండ్ చేయడానికంటే మీ ఇంటర్వ్యూడానికి టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మ్యారేజ్లో ఉన్నాయి, అందుకే గోల్డ్ ఇక్కడికి వెళ్ళి మ్యారేజ్కి వెళ్ళాలి, 11కి వెళ్ళేది ఉంది. అందుకే సార్, అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత బిజీగా ఉండి కూడా మా వ్యూర్స్ కోసం మీరు 1 hour టైం ఇచ్చారు. ఇక మనం ఇంటర్వ్యూలోకి ఇన్డెప్త్లో వెళ్ళే ముందు, నేను మీ దగ్గరకు వస్తున్నాను అన్న తర్వాత కొంతమంది లేడీస్ చాలా రోజుల నుంచి వాళ్ళు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కోసం వాళ్ళు పరితపిస్తుంది. ఎందుకంటే లేడీస్ కూడా కుళ్ళుకునే విధంగా మీ ఒంటి మీద బంగారం ధరించి మీరు వాళ్ళందరూ చూస్తే చాలామంది కుళ్ళుకుంటూ ఉన్నారు. ముందు వాళ్ళు ఇదేంటంటే వాళ్ళ క్యూరియాసిటీ, అసలు సారు ఎంత బంగారం ఒంటి మీద ఉంది అని తెలుసుకోవాలని ఒక ఆశ ఉంటుంది కాబట్టి గోల్డ్ అంటే లేడీస్ చాలా ఇష్టం వాళ్ళకి. అందుకే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మీ ఒంటి మీద ఉన్న అన్ని ఉంగరాలు కావచ్చు, చైన్స్ కావచ్చు, ఎన్ని సవర్లు, ఎంత కాస్ట్ చెప్పిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. దెన్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది 100 grams ఉంటుంది. 100 grams అంటే 10 తులాలు ఒక ఉంగరం 10 తులాలు. నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. 100 grams ఓకే, 10 తులాలు అంటే అప్పుడు కాస్ట్ ఎంత ఉంటుంది? 10 అంటే 50 హిసాబ్ వేసుకోండి, 5 lakhs. 5 lakhs. ఇప్పుడు 60 అయింది అనుకుంటా, 62 ఏమో అయింది ఇప్పుడు. ఓకే, నేను చెప్పినప్పుడు తక్కువ ఉండే 6 lakhs. ఓకే, తర్వాత ఒక్కొక్కటి ఓకే అంతే, ఒక్కొక్కటి 6 lakhs. ఓకే, 8 ఉన్నాయి. 8 into 6 ఓకే, 48 అక్కడికి. తర్వాత 35 ఉంటుంది. ఇంకా వేసుకోలేను, ఇంకా గోల్డ్ ఇంకా కింద ఉంది. ఇంకా కింద ఉంది. ప్రస్తుతం సార్ ఎంతవరకు వేసారు దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 35. తర్వాత వాచ్ అండి, వాచ్ గోల్డ్ కాదు. ఓకే, తర్వాత దీని కడియం అంటారా దీన్ని? కడియం. ఇది ఏంటి డిజైన్ ఏంటి? మీరు అది డిజైన్ అంటే వాళ్ళు ఇస్తే డిజైన్ చేస్తారు. ఇది చేసిన తర్వాత ఇందులో లక్క అని ఉంటుంది, ఇలా నింపుతారు, బెండ్ కాకుండా. ఇది ఇదంతా బెండ్ కాకుండా నింపుతారు లోపల. చూడడానికి ఇట్లనే ఉంటుంది గోల్డ్, కానీ లోపల మాత్రము లక్క నింపుతారు. చూడడానికి పెద్దగా అనిపిస్తాయి. సో మళ్ళీ మనం తీస్తే అల్కా ఉంటాయి అట్లా. సార్ అదండి వెనక ఉండేది, అది ఇది 15 ఉంది. 15. ఓకే, దాన్ని ఏమంటారు? బ్రాస్లెట్. ఓకే, తర్వాత చైన్స్ అండి. చైన్ ఇదైతే కొత్తది, మొదలు చేయించినాను. ఈ పాత అయితే 50-50 ఉంటుంది. ఓకే, ఎన్ని సవర్లు అండి టోటల్గా? 1, 2, 3 చైన్స్ ఉన్నాయి కదా. ఓకే, 50 తులాస్, 50 తులాలు ఒక చైన్. అలాగే 150 తులాలు. చూడడానికి ఇట్లా అనిపిస్తుంది మీకు, అంటే మొత్తం అన్ని కలిసి 2 kg. ఓకే, చూడడానికి ఇవి అల్కా ఉంటాయి. మీకు గోల్డ్ ఎట్లా అంటే వజన్ ఉండయి, డూప్లికేట్ అయితే వజన్ ఉంటాయి, అల్కా ఉంటాయి. పైన ఇట్లా చేస్తారు. అదే నువ్వు వేరే మామూలు ఉన్నాయి అనుకో, చైన్లు వెయిట్ ఉంటాయి, తెలిసిపోతుంది. ఇక అల్కా ఉంటాయి, వేసుకున్నట్టు ఉండదు ఇది. సో 150 తులాల చైన్ల వరకు 2 kg ఎంత అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే? మీరే చేసుకోండి క్యాలిక్యులేట్. 10 grams-కు 1 తులా, 2 kg-కి ఎంత అవుతుంది టోటల్ చేయండి. ఇక్కడ వరకు చేతి వరకు 98 lakhs అయింది. అంటే అమౌంట్ అని కాదు, ఈ మొత్తం అన్ని కలిపి 2 kg. మొత్తం 2 kg. 1 తులాకు 10 grams అట్లా హిసాబ్ చేసుకోండి. అంటే లేడీస్ తెలిసినంత దీని గురించి మనకు తెలియదు అంత. నేను అంటే ఇప్పుడు గోల్డ్ షాప్లో చెప్తే పంపిస్తారు మనకు.
తీసుకుంటారు, మెల్లగా తీసుకుంటారు అట్లా. ఓవరాల్గా 2 kg. వేరేలకైతే అవసరం చేయించుకోవడం చాలా కష్టం కదా. అక్కడ ఏంటంటే మనకు మెల్లంగా ఇచ్చుకున్నా నడుస్తుంది. సో 2 kg చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా కదా. అదేలేండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత అవుతుంది సార్ 2 kgs? హిసాబ్ వేసుకోండి, ఇక 50 లాగా వేసుకోండి. 2 kgకి ఎంత అవుతుంది టోటల్ చేసుకో. 50 lakhs. కేజీకి ఎంత అవుతుంది హిసాబ్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎంత అవుతుంది సార్ కేజీకి? 1 గ్రాము 10 గ్రాములకు 1 తులం. తెలంగాణ తులం అంటారు కదా, తెలంగాణ 1 గ్రామ్ ఒక 10 గ్రామ్స్కు అట్లా. ఇప్పుడు ఇది 100 గ్రామ్ అనుకో, ఒకటి 100 ఇట్లా హిసాబ్ చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా చూసుకుంటే సారు చేతులకు ఉండేది దగ్గర దగ్గర 98 lakhs వచ్చేసింది. ఇక మిగతా చూసుకుంటే టోటల్గా 2 kgs. 2 kgs. సో 2 kgs అంటే మీకు అంతా తెలుసు, లేడీస్కి బాగా తెలుసు. సో అదే టోటల్ కష్టం. అంటే మనం చేపించి కొనేటప్పుడు మీ హిసాబ్లు ఏముండవు. అవునవును, బ్రాస్లెట్ చేయించినాం, దీనికి 15 లక్షలు అట్లా. టోటల్ ఇయనికే రఫ్ వేసుకోవాలని 2 kgకి ఎంత అవుతుందో వేసుకో. అంతే సార్. 2 kg 1 తులా అంటే ప్రస్తుతం అయితే 2 kgలే, ఇంకా కూడా ఉంది. సో అది కూడా ఇంకేకుండా, కానీ ప్రస్తుతానికి సార్ ధరించింది అయితే మాత్రం 2 kgల బంగారం అనమాట. యా, ఫైన్. సో వాళ్ళకి ఆన్సర్ దొరికేసింది. మనం ఇంటర్వ్యూలోకి వెళ్తుంది. చాలామందికి మీరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కూడా మీరు ఒక బాగా తెలిసిన వ్యక్తి అయిపోయారు. మీరు సోషల్ మీడియా తీసుకెళ్ళిపోయింది గోల్డ్ మ్యాన్గా. అంతే, అందరికీ మీరు గోల్డ్ మ్యాన్గా తెలుసు. కానీ ఇక్కడ లోకల్గా నేను మాట్లాడితే చాలామంది గోల్డ్ మ్యాన్ మాత్రం కాదు, అంటే బంగారం వేసుకునే వ్యక్తే కాదు, ఆయన బంగారం అంటే మనిషి అని కూడా అంటున్నారు. సో అంటే ఇది నాణానికి ఇంకో వైపు. సో అందుకని అసలు ముందు ఈ అందరికీ మీరు గోల్డ్ మ్యాన్గా తెలుసు. కానీ ఇప్పుడు నేను మా వ్యూర్స్కి నేను ఏం చూపించాలనుకున్నానంటే, అసలు గోల్డ్ మ్యాన్ అవడానికి ముందు మీరు ఆ బంగారాన్ని మనిషిని అందరూ అంటున్నారు కదా. సో ఒక్కసారి మీ ప్రాపర్ కావచ్చు, మీ ఇది కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ మొత్తము, పుట్టి పెరిగింది ఇక్కడనే, ఎల్లారెడ్డి కూడా ఇక్కడనే మొత్తం హైదరాబాద్. మా ఫాదర్ ఆర్టిస్ట్ డ్రైవర్ ఉండే, కుస్సీలు నేర్పిస్తుండే. పహిల్వాన్స్ అందరూ, కుస్సీలు అందరూ పైలవాళ్ళని తయారు చేస్తుండే. తాలిమ్స్ ఉన్నాయి మాకు అక్కడక్కడ ఊర్లో చాలా ఉన్నాయి. ఇసుగూడ, కృష్ణా, చాలా తాలిమ్స్ ఉన్నాయి. ఒక 20 తాలిమ్స్ ఉన్నాయి మా ఫాదర్. తాలిమ్స్ అంటే ఇట్లా జిమ్లు ఎట్లుంటాయి కదా, జిమ్స్. ఓకే, జిమ్లో అందులోనేమో మట్టి ఉంటుంది. ఓకే, అలా మట్టిలో కుస్తీలో కొట్లాడిపోయాము, పొద్దున్న లేచి తర్వాత డ్యూటీకి వెళ్ళడము. ఇట్లా మా ఫాదర్ నుంచే ప్రజాసేవ అనేది మా ఫాదర్ నుంచి వచ్చింది. నాకు డైరెక్ట్ వచ్చింది ఏం కాదు. అతను నైట్ పూట తెచ్చిన 50 మంది కుస్తీలు కొట్లాడిన తర్వాత కుస్తీలు అయిపోతాయి కదా, అయిన తర్వాత నైట్ 12 అయితే అయిపోయారు. ఒక్కోసారి నైట్ ఇంటికి తీసుకొచ్చి అన్నం వండి పెట్టడము, అన్నీ చేస్తుండే మా ఫాదర్. మీ ఫాదర్కి ఎంతమంది అండి మీరు? 4 మెంబర్స్. సో రిమైనింగ్ బ్రదర్స్ ఏం చేస్తుంటారు? బ్రదరు కళ్ళు దుకాణం ఉంది, సిస్టర్స్ హౌస్ వైఫ్ ఇద్దరు. ఓకే, అంటే మీరిద్దరు బ్రదర్స్, 2 సిస్టర్స్. వాళ్ళైతే హౌస్ వైఫే. సో ఇంకో బ్రదర్ అంటే కళ్ళు దుకాణం. సో మీరు మాత్రం ఇట్లా. సో మీరు ఈ మణికొండకి ఎప్పుడు వచ్చారు? మీరు దర్గాకి ఏ సంవత్సరం వచ్చారు, ఎప్పుడు వచ్చారు? దర్గా ఇక్కడ కాజవాడలో మాది తాత పొలం ఉంది. మాది ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జరుగుతుంది. 8 ఎకరాలు ఉండే. అమ్మ ఫాదర్ ఉన్నప్పుడే అమ్మాడు. అప్పుడు ఏముండే, 4 లక్షల గజ ఎకరా అంతకు అమ్మేసిండు అప్పుడు. సో మనకి దగ్గర దగ్గర ఈ మణికొండకి అసలు మణికొండని ఎందుకు పేరు వచ్చిందో తెలియదు, కానీ నిజంగా మణికొండలో అయితే మొత్తం డబ్బులు జూబ్లీస్ అయిపోయింది కదా, జూబ్లీ డౌన్ అయిపోయింది, ఇది ఇక్కడ పెరిగింది. సో మీరు మీ ఈ వైభవం కావచ్చు, మీ డెవలప్మెంట్ కావచ్చు, మీ రేంజ్ కావచ్చు, సో ఫస్ట్ నుంచే ఉందా, లేకపోతే ఏదైతే ఈ మనకి హైదరాబాదు ఈ 10-15 సంవత్సరాల అభివృద్ధి ఉందో దాంతోపాటు మీరు డెవలప్ అయ్యారా? డెవలప్ అని ఉన్నాను కాదు, రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటి నుంచి ఉంది. 100 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్. భూమి కొన్నాడు ఎప్పుడు చెడిపోడు, భూమి కొన్నాడు ఎప్పుడైనా బాగుపడవు. కొనడం అమ్మడం పెట్టుకుంటే మనము 50 లక్షలు కొన్నాము, అది 2 కోట్లు అవుతుంది. ఒక సంవత్సరం పీరియడ్ లోపల 2 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, చెప్పలేము దాన్ని. కొన్ని ఏంటంటే ఏరియాలో డెవలప్మెంట్ తొందరగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మణికొండనైనా ఇక్కడనైనా ఒకటేసారి ఎట్లా పెరిగింది మొన్న, అట్లా రేట్ అనేది తొందరగా పికప్ అవుతుంది. కొన్ని ఏరియాలు డెవలప్మెంట్ అది చూసి మనం ఇక్కడ ఏరియాలో తక్కువ ఉంది, 2 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది ఏరియాలో అన్నప్పుడు ఆ ఏరియాలో పోయి కొనేసేయాలి మనం. ఓకే, నీకు 2 ఇయర్స్ తర్వాత త్రిబుల్ అయిపోతుంది. అక్కడ మనకు తెలిసిపోతుంది డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ రోడ్స్ ఎక్కడ అవుతున్నాయి. డెవలప్మెంట్ ఏరియాలోకి వెళ్ళి కొంటే మనకు తక్కువలో వస్తుంది రేట్. తర్వాత మనం రేట్ పెరిగినాక అమ్ముకోవాలి.
అంతే బిజినెస్. మీరు అసలు ఈ బిజినెస్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారండి? నాకు అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. కొనడం అమ్మడం అంతే. ఓకే, అంతా ఈ మణికొండలోనేనా? మణికొండ కాదు, తెలంగాణ మొత్తం ఎక్కడన్నా చూసి ఎక్కడ అది ఉంటే అక్కడ కొనడం, తర్వాత అమ్మడం. సో ఈ 10 years ఇది మణికొండ ఏదైతే ఉందో ఈ అభివృద్ధి కాబట్టి ఒక వ్యాస్ట్గా జరుగు, సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు అసలు ఊహించారా? మీరు ఒక 10 సంవత్సరాల క్రితం ఊహించారా ఇట్లా అవుతుంది? 10 years కింద అంటే దీనికి కేసీఆర్ గారికి ఇవ్వాలి. అతనికైతే క్రెడిట్. తెలంగాణ హైదరాబాద్ చుట్టుముట్టు చాలా ప్లేయర్స్ అంటే గార్డెన్స్, చెరువులు ఇవన్నీ చాలా డెవలప్మెంట్. దానివల్ల 16 సీట్లు వచ్చినాయి మొన్న. ఓకే, హైదరాబాద్ చుట్టుముట్టు ఎవరికి వేయలేదు ఓట్లు పబ్లిక్, తెలంగాణ టీఆర్ఎస్కి వేసి. రూరల్ రాలేదు, సిటీలో మాత్రం. సిటీలో మాత్రము మొత్తం టీఆర్ఎస్కి వేసి. ఎక్కడెక్కడ డెవలప్ అయింది మీరు చెక్ చేసుకోండి, అక్కడక్కడ ఓట్లు పడ్డాయి. మరి ఈ డెవలప్మెంట్ అసలు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ సైబర్ టవర్స్ కట్టిన దగ్గర నుంచి ఆయన చేసిందంటారు కదా? అతను మొత్తం చేయలేడు. అతను ఏం ఖాళీ హైటెక్ సిటీ కాడికి ఆడికే, పంజోట నుంచి హైటెక్ సిటీ వరకు డెవలప్ అంతే. ఖాళీ పంజోట నుంచి ఆడికెళ్ళి చెట్ల పెట్టడం, హైటెక్ సిటీ వరకు చేసిండు అంతే. ఎవరైనా వస్తే హైటెక్ సిటీ కాడికి వస్తారు కదా అని ఆ రూటే చేసిండు అంతే డెవలప్. సో జనరల్గా మనకి ఈ పంచాయతీలు అవి జరుగుతూ ఉంటాయి. సో మీరు ఇప్పుడు చాలామంది మిమ్మల్ని ఒక గోల్డ్ హార్టెడ్ మ్యాన్ అని అంటున్నారు, కానీ మనం ఏదన్నా ఒక పంచాయతీ చేసినప్పుడు ఏదైనా ఒక వర్గానికి మనం సపోర్ట్, అంటే అది న్యాయం సపోర్ట్ చేస్తాం, మిగిలిన వర్గానికి ఖచ్చితంగా మీరు యాంటీ అవుతారు. అట్లా ఉండదు. ఒక్క వర్గం కాదు, 2 సైడ్ ఆలోచించి ఎవరి తప్పు ఎవరి న్యాయం చూసి మాట్లాడాలి. పంచాయతీ తెంపేటప్పుడు ఎవరి సైడ్ ఉండదు. మనకు సొంతం అన్ననైనా సరే తమ్ముడైనా ఎవడైనా ఉండని న్యాయం చెప్పేటప్పుడు అక్కడిక్కడ చూడదు, న్యాయం చెప్పాలి కరెక్ట్గా. అప్పుడు లీడర్షిప్ అంటారు దాన్ని. ఎక్కడైనా సరే కూర్చొని కరెక్ట్ న్యాయం చెప్పేటోడే లీడర్ అంటారు. అది మనం గుర్తించాలి. ఒక్కో సైడ్ మాట్లాడితే లీడర్ అన్నారు. 2 సైడ్ కరెక్ట్ కూర్చోబెట్టి అమౌంట్ అయినా ఏదైనా 2 సైడ్ కరెక్ట్ న్యాయం జరిగేటట్టు చేస్తాం. జనరల్గా ఎక్కడ లేని విధంగా పహిల్వాన్స్ అనే ఒక ఇది కానీ ఇట్లా పంచాయతీలు చేసేది కానీ మన హైదరాబాద్లో ఎక్కువగా వినపడుతుంది కంపారిటివ్ వేరే ఏరియాస్లో. ఇప్పుడు అని కాదు, ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి పంచాయతీలు ఉన్నాయి. తెంపేటి తాత ముత్తాతల నుంచి ఉన్నాయి ఇవి. అప్పుడు ఊర్ల పోంటి పంచాయతీ రచ్చబండి ఉంటుండే ఊర్లలో. ఇదేంటంటే జర ఇప్పుడు హైటెక్ జమానాలో సింపుల్గా ఆఫీస్లో అయింది. అసలు ఒక పంచాయతీ అనేది ఎలా జరుగుద్ది? మీ దృష్టికి మీరు చాలా చేస్తుంటారు, ఒక బాగా క్రిటికల్గా ఉండి సమస్యను తీర్చి అలాంటిది ఏదైనా ఒక పంచాయతీ గురించి చెప్పగలరా? అసలు పంచాయతీ ఎలా జరుగుతుంది చెప్పండి. ముందలు నేను చెప్పాలంటే భార్య భర్తలు కొట్లాడతారు ఇంట్లో. వాళ్ళిద్దరు విడాకులు ఇచ్చుకోవాలని కోర్టులు వేస్తారు. కోర్టులు వేస్తే అది 10 సంవత్సరాలు నడుస్తుంది. అట్లా కాకుండా వాళ్ళ ఆడపిల్లలు వచ్చి ఏదైనా మాట్లాడన్నా జర పిలిపించి 10 సంవత్సరాలు కోర్టుకు తిరగలేము అంటే పిలిపించి మాట్లాడి ఇద్దరికి ఆమెకు పిల్లగాంతరం నుంచి అమౌంట్ ఇప్పిస్తాను. 20 లక్షలు 30 లక్షలు మాట్లాడేసి ఇప్పించి కోర్టు నుంచి విడాకులు తీసుకుంటారు. అట్లా క్లియర్గా చేస్తారు. ఓకే, అట్లా చాలా మ్యాక్సిమం ఎక్కువ అవే కేసులు వస్తాయి. కోర్టులలో ఉన్న కేసులు, ల్యాండ్ కేసు ఉంది, ఇద్దరి మధ్యలో పడదు. పడక ఏం చేస్తారు, ఇద్దరు కోర్టుకు వేసుకుంటారు. కోర్టు అది ఎన్ని సంవత్సరాలు వానికి పిల్లల పెళ్ళిళ్ళు చేసేది ఉంటుంది. ఆసుంటే ఎవరైనా పెద్ద మనిషి ఉంటే వచ్చి పోయి చెప్తేనే పిలిపిస్తాను. అంటే అందరితో కాదు, మాయాసుంటలతో అవుతుంది. ఎవరితో వాళ్ళతో అంటే మాట్లాడి కుదరదు. మాయాసుంటుంది దగ్గర అక్కడ నుంచి ఇక్కడ నుంచి భయపట్టేసి వచ్చి కాంప్రమైజ్ చేసుకుంటారు. సో భార్య భర్తలు అంటే ఓకే సార్ చేయొచ్చు, కానీ ఏదైతే మీరు ల్యాండ్ అన్నారు చాలా కోట్లతో కూడుకున్న వ్యవహారం, కోట్లతోటి. మొన్ననే 5 కోట్లు ఒకటి సెట్ చేసిన మొన్న 3 రోజుల కింద. అదే అన్నాం 5-6 కోట్లు 10 కోట్లు. మొన్న ఒకటి ఏంటంటే ఆడపిల్లకి ఇవ్వాలి, అది 50 కోట్ల ప్రాపర్టీ. ఆడపిల్లకు అన్నదమ్ములు ఇవ్వాలి. ఓకే, వాళ్ళు ఇవ్వలేరు. వీళ్ళు పోయి కోర్టుకు వేసారు. వాళ్ళు కోర్టుకు తిరిగి అక్కడ తిరిగి ఆ లాయర్లు ఏమో ఇద్దరు కలిసిపోయారు. ఆపోజిట్ వాళ్ళ అన్న లాయరు ఈ ఆడపిల్ల లాయర్ కలిసిపోయి వీళ్ళని ఆడిపిస్తారు 5 సంవత్సరాల నుంచి. ఓకే, వాళ్ళు ఏడ్చేది ఒకటి అంత కాలమే పడ్డారు వచ్చి. ఓకే, పోయి ఇప్పుడు అదే నాకు ఫోన్ వస్తే మాట్లాడిన సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెట్టించిన. అదే మాట్లాడిన ఇంత మళ్ళీ ఫోన్ వచ్చింది, పిలిపించి మాట్లాడి 5 కోట్లు ఇప్పించిన. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఏదో న్యాయం ఇప్పుడు వాళ్ళ పాపం ఎక్కడంటే తిరుగుతారు ఆడపిల్లలు, వాళ్ళు గరీబ్ వాళ్ళు. అట్లా అన్నదం దగ్గర రిలేషన్లు అనేది ఒక మనిషి కావాలి కదా మాట్లాడడానికి. వాళ్ళవి అన్నారు అన్నదమ్ములు, అన్న 5 సంవత్సరాలు లేని నువ్వు వచ్చి కూర్చున్నావు 2 గంటలలో సెట్ అయిపోయిందని. అదే అంటే నేను అనేది నిదానంగా చెప్పి సంజాయించేటోళ్ళు ఇద్దరు తరపు నుంచి అది కాదమ్మా ఇట్లా తీసుకొని అమౌంట్ తీసుకొని అది ఇంత కాదంత క్లోజ్ చేసి. అదే సార్, అదే నా క్వశ్చన్ ఏంటంటే కోట్లతో కూడుకునే వ్యవహారం నిజంగా అంత ఈజీగా అవతలడికి ఇవ్వాలంటే మనసు ఒప్పదు. మీ మాట కూడా వినని సందర్భం ఇప్పుడు వచ్చిందా? అలా ఉంటప్పుడు మీరు ఏం చేస్తారు? కాదు, ఇద్దరు తరపు నుంచి ఇది సెట్ చేసుకోవాలని ఉంటుంది. కోర్టులో నడవాలని ఎవరికి అది ఉండదు. ఇద్దరు తరపు నుంచి చేసుకోవాలనుకుంటారు.
ఇది కలిసి కలవక మాట్లాడుకోలేక ఎవరు కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేక ఇద్దరి మధ్యలో ఫెయిల్ అయిపోతుంటాయి. ఇద్దరికి అమౌంట్ వస్తే ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇద్దరు ఇప్పుడు 50 కోట్లది 2 కోట్లు వేసి అమ్మనికి ఉండదు, ఏముండదు, అది అట్లనే వాడు ఉంటుంది. అట్లా మాట్లాడేటోళ్ళు ఒకరు కావాలి మధ్యలో. సో ఆపోజిట్ వరకు ఇంకో వర్గానికి ఇంకో దగ్గరికి వెళ్ళి మీలాంటి వ్యక్తి ఇంకో దగ్గర వెళ్ళారు అనుకుందాం సార్. అట్లా ఎప్పుడైనా కేసులు మీరు ఫేస్ చాలా చేస్తాను. నా దగ్గర పంపిస్తారు ఏదంటే నేను ఇంటర్ అయినా అంటే మ్యాక్సిమం అయిపోతుంది. మ్యాక్సిమం అయిపోతుంది. మీకు ఎప్పుడు కష్టం ఏదని లేదు, ఈ సమస్యను తీర్చడం ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు? ఇద్దరి మధ్యలో ఎవరైనా హైదరాబాద్లో ఎవరి దగ్గర పోయినా కేసులు నా పేరు చెప్తే నేను క్లియర్గా నేను లీగల్గా అన్నీ చేపిస్తాను నేను. ఓకే సార్. ఇక మనం పొలిటికల్గా వద్దాం. సో మీరు ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ఫార్మింగ్ అయిన తర్వాత ఒక 10 years మనకి చాలా క్రియాశీలంగా మీరు తిరిగారు. కానీ మీకు ఆశించిన స్థాయి కానీ ఆ పదవి కానీ ఎందుకు టీఆర్ఎస్ మీకు ఇవ్వలేదు? నాకే కాదు, 100 మందికి ఉద్యమ నాయకులకు మేము కష్టపడి చేసినాం. ఇప్పుడు జాయినింగ్ అయిపోయి 2001లో జాయినింగ్ అయినప్పుడు అంటే అప్పుడు పార్టీ పెట్టలేరు, ఉద్యమం మొత్తం ఏమైనా పిలిపిస్తే అన్ని రైలు రోకం అవన్నీ చేసినాం. కానీ అంటే ఎవరైతే ఉద్యోగం చేసిన నాయకులకు లేదు పదవిలు, ఎవరికి నాకు ఒక్కని కాదు, చాలామంది 1000 మంది ఉన్నారు. టీఆర్ఎస్లో అదొకటి పొరపాటు జరిగింది, దానివల్ల ఓడిపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీలాంటి నాయకులు పిలిపిస్తే ఈరోజు దర్గా నుంచి ఎంతోమంది ప్రజలు మీ దగ్గర కృతజ్ఞత భావంతో కావచ్చు, మీ చేసే సేవ కావచ్చు, మీ కింద ఉన్నారు చాలామంది, మీకు ఓటు బ్యాంక్ ఎక్కువ ఇక్కడ. అలాంటి మీకు సముచిత స్థానం దొరకలేదా టీఆర్ఎస్లో? చెప్తున్నా కదా, ప్రజలు నాయకులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నాయకుడు ఇంట్లో కూర్చొని ఎవరు కలవకపోతే ఆ నాయక లక్షణం ఉండేది. అది మూర్ఖత్వము, పొగర్దనం అంటారు దాన్ని. గెలవంగానే మినిస్టర్లు అయిపోగానే ఇంట్లో కూర్చొని మనం ఎవరిని కలవము, అంతా లైన్ పెట్టి కలవడము, అది చాలా పొరపాటు. అది ఎప్పుడు అది ఉన్నోళ్ళు ఎప్పుడు జీవితంలో బాగుపడే చరిత్రలు లేవు. నాయకుడు ఎంత ఎదిగినా సరే మంచిగా వచ్చిన వాళ్ళని హ్యాపీగా. ఇప్పుడు నాయకుడు సీఎం చేస్తాం, సీఎం ఎందుకు చేస్తాం? ప్రజలకు హెల్ప్ చేయాలనే చేస్తాం. ప్రజలు మాటిన వాళ్ళు సీఎం అయితేంది, పిఎం అయితేంది, వాళ్ళు ఎవరు ప్రజలనే కలవరు. మేము అన్ని పనులు చేస్తున్నామంటే అవుతుందా? అట్లా కుదరదు కదా. ప్రజలు అనేది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాయం చేస్తే అది హ్యాపీనెస్ వస్తుంది. మేము అన్ని చేస్తున్నాం, మాకు అన్ని ఓట్లు వేయాలంటే ఓడగొడతారు. అంత ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రతి ఒక్కటి చూస్తుంటారు. సీఎం అయిపోని అట్లా జరిగింది. దానివల్లనే ఓడిపోయాడు కారణం అయిండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీరేమైనా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా, లేదా సొంత పార్టీ పెట్టే ఇది ఉందని ఒక సమాచారం కూడా అందింది. ఆ దిశగా ఏమైనా మీరేమైనా ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్లోనే వెళ్తున్నాం. చాలామంది జాయినింగ్ అయిపోతున్నారు కాంగ్రెస్లో. బాగా నచ్చింది అందరు ప్రజలకు. ఫ్యూచర్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్కు రావు సీట్లు, కొన్ని పోతాయి. కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు? కాంగ్రెస్ రావు, బీజేపీకి వస్తాయి, కొన్ని కాంగ్రెస్కి, కొన్ని టీఆర్ఎస్కి వస్తుండొచ్చు. అక్కడక్కడ రంజిత్ అనేది గెలుస్తుండొచ్చు ఏరియా నుంచి, ఇక్కడ నుంచి రంజిత్ గారు. సో మీ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఫర్దర్గా పొలిటికల్గా మీ ప్లానింగ్స్ ఏంటి? పొలిటికల్గా ప్రజలకు హెల్ప్ చేయడమే, పొలిటికల్లో దిగడమే హెల్ప్ చేయనికనే బాగు. ఎందుకంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉన్న పార్టీలో పోతే మనం 10 మందికి హెల్ప్ ఎక్కువ చేయొచ్చు ప్రజలకు. గవర్నమెంట్ లేని పార్టీలో ఉన్నాం అనుకో ఏం చేయలేం మనం. మన ఫండ్ అంటే ఇక్కడ అంటే రిలీజ్ చేయించుకోవచ్చు, ఏదైనా పనులు చేయించు. ఏ మనిషి అయినా పనులు చేయించనికైనా కదా లీడరు. పార్టీలు అనేది పనులు చేయనికైనా ఎవరైనా. గౌడ సంఘానికి సంబంధించి మీరు కొన్ని ఫార్మింగ్ చేయడం కావచ్చు, మీ నాయకులందరినీ కలిసి, ఎందుకంటే దామాషా ప్రకారం వాటా ఉండాలి అనేది మీ వాయిస్ బలంగా వినిపిస్తున్నారు. సో దాని గురించి మీ బీసీలకు న్యాయంగా ఎప్పుడైనా సీఎం కావాలి. 80% బీసీలు ఉన్నారు. మేము అదే ఫైట్, మేము పార్టీకి పెట్టినాం దానివల్లనే కారణం. అది బీసీల పార్టీ, బీసీలకు స్థానాలు ఇవ్వాలి, ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలి, సీఎం పదవి కావాలి బీసీలకు నాయకులకు. ఎవరైనా ఇప్పటివరకు సీఎం బీసీ నాయకుడు కాలేడు. ఆయన మాటనే అధికారంలో కూడా రావడం జరిగింది కేసీఆర్ గారు. ఇస్తాను అన్నాడు, ఎస్సీకి ఇస్తాను, ఎస్సీకి ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు బీసీలకు కావాలని మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే, బీసీలకు వస్తే ఏంటంటే ఇప్పటివరకు రాలేదు. ఇన్ని 100 ఏళ్ళ చరిత్రలో అవి ఇప్పటివరకు బీసీలో సీఎమే కాలేడు ఇప్పటివరకు. సో ఆ దిశగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా మీకు ఏమన్నా కోఆపరేట్ చేస్తుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వము ఫైట్ చేస్తాం. ఎట్లయినా ఏ పార్టీలో జాయిన్ అయినా అవి బీసీల గురించి ఫైట్ చేయవలసిందే. ఇన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు,
ఫ్యూచర్లో ఎప్పుడైనా బీసీ నాయకుడు కాదా, కాంగ్రెస్లో ఎవరినైనా చేయగలుగుతారు. అట్లా ఎవరైనా కాంగ్రెస్లో ఎట్లుంటా అంటే అందరికీ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది, ఎవరినైనా సీఎం చేయగలుగుతారు, వాళ్ళు చేయలేకపోయినా. ఒక్క నాయకుడు ఉండరు, అందరు నాయకులు కాంగ్రెస్లో అట్లుంటుంది. యా ఓకే. ఇక మీరు ఈ జనరల్గా ఎవరైనా కూడా వాళ్ళకున్న ఆస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, సీక్రెట్గా అంటే ఓపెన్గా పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కానీ మీరేంటంటే ఇంత ఓపెన్గా బంగారం ధరించి దీని మీద మీరు చాలా వైరల్ అవుతున్నారు. సో ఎందుకు మీకు ఇష్టమా ఇది, లేకపోతే ఏంటిది? వైరల్ కాదు, తెలంగాణలో చిన్న పని చేస్తారు, ఇంకా మనకు తక్కువ ఉంది, కానీ బాంబేలో చాలా విపరీతంగా చేస్తారు గోల్డ్. తెలంగాణలో చాలామంది 100-200 మంది చేస్తారు. ఈనాడు సోషల్ మీడియాలో నేను కొద్దిగా ఫేమస్ చూశాక చాలా మంది స్టార్ట్ చేశారు. కానీ నా డౌట్ ఏంటంటే మీరు ఇట్లా ఇంత ఓపెన్గా అన్నీ చూపిస్తుంటే ఎప్పుడైనా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ వాళ్ళు అలాంటి భయం ఏం లేదా? ఓపెన్ మీరు ఇల్లు చూపించేస్తున్నారు, బంగారం చూపించేస్తున్నారు, అదే అన్ని కడతాం కదా మనం, క్లియర్ ఉంటుంది అంతా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు దాన్ని. అన్ని కడతాం, అన్ని క్లియర్ ఉంటుంది. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఓకే అన్నీ కడుతున్నారు, కానీ రిసిప్ట్ల కాడికీలు అన్నీ ఉంటాయి. ఎంత మనం ఒకటేసారి ఇచ్చేది లేదు కదా కొద్దిగా. ఓకే, అట్లాగే ఈ దొంగలు ఉంటారు, ఇంత బాగా చూపిస్తున్నారు, ఎప్పుడు మంచి ప్లాన్ వేసాడు అనుకోండి, ఎందుకంటే మీ దగ్గర ఎంత బంగారం ఉందో చూపిస్తున్నారు, ఈ మధ్య హోమ్ టూర్స్ అని చెప్పేసి మీ ఇల్లు అడ్రస్ మొత్తం చూపిస్తున్నారు, ఆ భయం ఏం లేదా దొంగలు వచ్చి దొంగతనం చేస్తారని? మన పేరేంటనే సార్ దొంగలకు భయం ఉంటుంది. సరే, నేనమే పెద్ద దొంగలం, వాళ్ళు వచ్చి మన దొంగతనం చేస్తారు. అంటే ఖాళీ హైదరాబాద్లో పేరింటేనే భయం అనిపిస్తుంది, సగం చచ్చిపోతుంది పని. అట్లా కాదు సార్, వేరే వాళ్ళు లీగా మంచిగా ఉన్న వాళ్ళు వేరుకంటే చేస్తారు, వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ అమ్మాయిలు చంపేస్తారు అంటారు. అదే అట్లా భయం ఉంటుంది. అంటే సరే, మీ లోకల్ అంటే ఇక్కడ వాళ్ళకి మీ గురించి తెలుసు, మనమే పెద్ద అది, ఇంకా వాళ్ళు వచ్చి మన దగ్గర ఏ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, అంతర్రాష్ట్ర దొంగలు అన్ని రాష్ట్రాలు గుర్తుపడతారు. బీహార్లో చాలా మంది ఊరు కదా, ఏ రాష్ట్రాలలో పోనీ పేరు ఉంది నాది. బీహార్లో నన్ను చాలా వెల్కమ్ చేస్తారు అక్కడికి వెళ్ళి. ఇంకా ఓకే, మనం పోయినా కదా, నేను చాలా పూలతో వెల్కమ్ చేసారు బాగా. ఓకే సార్, సో పంచాయతీల ద్వారా మీకు ఫేమ్ వచ్చింది, మీకు మీ సహాయం చాలామంది తీసుకుంటూ ఉంటారు, కానీ చాలామందికి ఏంటంటే మీరు ఒక హీరో లాగా ఇక్కడ ఎందుకు అంత పేరు వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? మీరు ఏం సేవ చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, అది కాకుండా మీరు ఏం చేస్తే ఇంతమందికి మీరు హీరో అయ్యారు ఇక్కడ? అంటే అది చిన్నప్పటి నుంచి చేసేది ఇది. మేము గరీబులో ఏమైనా మ్యారేజ్ ఉంటే పుస్తమెట్టలు పంపేయడం, ఇప్పటిదాకా 500-600 పుస్తమెట్టలు చేయించినాం. ఓకే, ఏదైనా వాళ్ళని చనిపోయినా ఏదైనా పైసలు పంపించడము, ఎవరైనా ఇళ్ళలో ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా రాషన్ అయిపోయడము, ఇవన్నీ చేస్తాము. ఎందుకంటే గరీబులు ఎప్పుడు వాళ్ళు మరవరు అనమాట. ఒకసారి చేస్తే ఓట్లలో వచ్చి వేలు ఇవని వాళ్ళని మరుస్తారు, కానీ మనం వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం మనకు ఎప్పటికి మరవరు. అదే అదని కొన్ని పనులు అనేది సేవా కార్యక్రమం చేసుకుంటూ అవుతుంది. సో ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ప్రజలు మేము అనుకున్నారు, అసలు మీరు ఇండిపెండెంట్గా అసలు పోటీ చేయొచ్చుగా ఏదైనా? ఇండిపెండెంట్ కళ్ళు మూసుకొని ఇక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళు అదే అంటారు, ప్రజలే అంటారు నువ్వు నిలవాలన్నా ఇక్కడికి వెళ్ళి పార్టీ పెట్టచ్చుగా. అంటే పొలిటికల్గా నిలబడితేనే లీడర్ కాదు, గరీబులకు సాయం చేసే అవసరం లేదు. పొలిటికల్ పోయినా అవి సాయం చేయొచ్చు. నేను చేస్తాను, నాకు చేస్తున్నాం కదా, అట్లనే ఎవరికైనా సాయం చేయొచ్చు. కానీ పొలిటికల్ దిగగా ఒక హోదా వచ్చాక, స్థాయి వచ్చాక మరింత ఎక్కువగా చేయొచ్చు మనం, అంతే కదా? ఇప్పుడు మీరు యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిగా మీ కొంతవరకు పరిమితి ఉంటుంది చేయడానికి, అంతే కదా? మీ ఇప్పుడు ఏ దర్గా ఉందో ఇక్కడ వరకు చేస్తారు, కానీ అదే మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఆ పరిధి పెరుగుతుందిగా. నేను ఇక్కడ వరకు ఏం చేయాలి, అన్ని రాష్ట్రాలలో చేసి ఇప్పుడు మన కష్టం ఉందనుకో బాంబేకి వెళ్ళి వస్తారు, పూణేకి వెళ్ళి వస్తారు, హైదరాబాద్లో ఏమైనా హాస్పిటల్లో జాయినింగ్ చేసినా ఏదైనా నేను డిస్కౌంట్ చేపిస్తాను, ఏదైనా మాట్లాడి తగ్గిస్తా 50%. అట్లా కొన్ని వందల సేవ కార్యక్రమం చేసినాం. అట్లా చాలామంది నా దగ్గరికి పంపిస్తారు. ఒక ఏరియాలోకి వెళ్తుంది, కేరళకి వెళ్ళి అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో నన్నే యాడ్ చేస్తారు అందరు. అంటే అన్ని రాష్ట్రాలలో ఉంది పేరు. అట్లా అంటే ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సేవ చేస్తున్నారు, లేకపోతే పర్సనల్గానే అట్లా ఇంకా పెట్టలేను, పెడదాం మా ఫాదర్ మీద పెడదాం అనేసి అనుకున్నాం. ఫాదర్ మదర్ మీద పెట్టి చేస్తే బాగుంటుంది అట్లా అన్నట్టు. అంటే ఏదైనా ఇట్లనే హాస్పిటల్లో పొంటి బిల్లు ఎక్కువ వేయడము, దానికి పోయి మాట్లాడితే డిస్కౌంట్ చెప్పాము. సో చిన్న అబ్బాయిని కలవాలంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే ఎట్లా డైరెక్ట్గా రావచ్చా? డైరెక్ట్ రావచ్చు, మామూలు అదే 24/7 ఎప్పటికి రావచ్చు.
లీడర్ అన్నప్పుడు ప్రజలకు మంచిగా కలిపి అది చేస్తేనే లీడర్ అవుతాడు. సూపర్ చిన్నబ్బాయి గారు, నిజంగా మీరు ఇంత బిజినెస్ మ్యాన్గా ఉండి, ఇంత బిజీగా ఉండి, యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండి కూడా మీరు నిరంతరం సేవ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలామంది పొలిటీషియన్స్ కన్నా మీరు చాలా బెటర్. ఎందుకంటే ఏదో అధికారం వస్తేనో నేను ప్రజలు సేవ చేస్తానని కాకుండా మీకున్న ఇదిలో మీరు పరిమితి మించి మీరు ఈ రాష్ట్రమే కాదు, ఈ ఏరియాని కాదు, అన్ని రాష్ట్రాల దగ్గర వస్తారు. ఏం కష్టం ఉన్నా నా దగ్గరికి వస్తారు ఫోన్లు చేసి. సో నిజంగా మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మరింతగా అంటే మీ సేవ చేసే ఇది పెరుగుతుంది, ప్రజలకు వెళ్ళిపోతుంది. అట్లా ఉంటున్నా రానియరు కదా నాయకులు. చాలామంది ఏంటంటే అరే ఇప్పటికి ఇంత పెద్ద పేరు నీళ్ళకి వస్తే మళ్ళీ మనకు అది కాగాలనేసి దబాంచి పెడుతుంటారు అనమాట. అదొక రాజకీయం. అది మనకు అంత రాజకీయంగా నేను పోలేను, పోతే వేరే లాగా ఉంటుంది. రాజకీయం నాకు అందుకే మనం ఇట్లా ఉన్నాం అనిపిస్తుంది. కానీ మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో వెళ్తున్నా, దాని తర్వాత కొద్దిగా రేవంత్ రెడ్డి గారిని కలిసారా మీరు? ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సీతాకర్ని కలిసినాం. సీతాకర్ని కలిసారు, కలవాలి. అదే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి జాయినింగ్ అయ్యాడు. ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. మీరు ఏదన్నా ఒక పదవి కానీ మిమ్మల్ని వరిస్తే పొలిటికల్ పోతే గోల్డ్ గిల్డ్ వేయము, సింపుల్గా ఉంటుంది. గోల్డ్ గిల్డ్ కానీ మ్యారేజ్ ఉంటుంది, అదే పొలిటికల్ పోతే ఏముండదు. ఓకే, ఇది మీకు ఒక ప్యాషన్, బ్రాండ్ బి తయారైంది కదా. అదే బ్రాండ్, దీని మీద మీ పేరు వచ్చింది ఇప్పుడు. సార్ ఇంకొక విషయం, ఈ మధ్యకాలంలో సింగోటం రాము అనే ఒక వ్యక్తి హత్య అత్యంత సంచలనమైంది. అండ్ అలాగే 2 రోజుల క్రితం ఆ సింగోటం రాముకి ఎవరైతే ఆయన్ని చంపడానికి అంటే ప్రధాన నిందితుల్లో ఉన్న ఒక మనీకి అనే మధ్య కాన్వర్జేషన్ కూడా మనకు బయటకు వచ్చింది. ఏదైతే సింగోటం రాము హత్య గావించబడ్డాడో ఆయనకి అండ్ అలాగే అతను చంపిన వాళ్ళ ప్రధాన నిందితుడైన మనీ అనే అతనికి మధ్య ఉండే ఫోన్ కాల్ కూడా లీక్ అయింది. ఆ ఫోన్ కాల్ సారాంశం వింటే చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఇంత మహానగరంలో ఇంత డెవలప్ అయ్యాక కూడా, అంటే ఒకప్పుడు అంటే అనుకోవచ్చు, ఇంత డెవలప్ అయిన పోలీస్ చట్టం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది మనకి ఈ తెలంగాణలో విడిపోయాక. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జువా అనే గేమ్ వాళ్ళు ఆడడము, టేబుల్ అని వాళ్ళ మాటల మధ్య ఏంటంటే వాళ్ళు టేబుల్ అంటే ఆడిస్తున్నారు. ఆడిచ్చి కూడా రోజుకి 20,000 నాకు ఇవ్వాలి అన్న చెప్పాడు అని రాము యొక్క మనుషులు ఇతను అడగడము, అతను 10,000 ఇస్తానడం, వేరే వాళ్ళు కూడా 10 ఇస్తున్నారు, 20 ఇస్తున్నాడు నువ్వు అని, ఇదంతా మీరు కూడా వినే ఉంటారు. ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంకా కూడా అలాంటి గేమ్స్, అలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయా? అసలు దాని గురించి మీ కామెంట్ ఏంటి? అది ఆ పనికి ఉండదు కదా, అది లోపల ఇంట్లో జరిగేది పోలీసు వాళ్ళకి తెలియదు. ఆ లోపల ఆడిపిస్తారు పత్తాలు, ఆ పోలీసు వాళ్ళకి తెలియదు కదా, అది పట్టేదాకా తెలియదు. ఇంట్లో ఆడేటోళ్ళే ఎవరైనా మెసేజ్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, కానీ ఆ ఇంట్లో ఆడిపించే చాలా మటుకు తెలియదు బయట. ఇతను ఏంటంటే ఇక్కడ ఆటో నడిపిస్తుండే సుబ్బుడలా, మా ఇల్లు ఉంది కిషనార్లో. ఎప్పుడన్నా పోతే నమస్తే పెట్టుకుంటూ పోతుండే, కానీ అంత అది గోల్డ్ గిల్డ్ లేకపోతున్నాడు, మామూలుగానే ఉంటుండే. తర్వాత ఫస్ట్ ₹1 కోటి వచ్చినాయంట. ₹1 కోటి వస్తే అది ల్యాండ్ కొన్నారంట అక్కడ అల్వాల్ బొంగ, 3 ఎకరాలు కొన్నాడంట. అది వచ్చినాక 30 కోట్లు వచ్చినాయి. 30 కోట్లు వచ్చినాయి ల్యాండ్ మీద, ల్యాండ్ మీద గేమ్ ఆడుకుంటేనే. అసలు ఫస్ట్ ₹1 కోటి గేమ్లోనే ఆడితే అమౌంట్ వస్తే దాన్ని బట్టి ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ కొంటే దాంట్లో 30 కోట్లు ఏమో వస్తే దాన్ని బట్టి ఒక 5 ఫార్చునర్లు ఏవో కార్లు కొన్నాడు. ఎంపీగా పోటీ చేయాలని అక్కడికి వెళ్ళి ట్రై చేసిండు. అంతవరకు ఎప్పుడన్నా పోతే నమస్తే అంటే నమస్తే అంతే, ఇంకా వేరే పరిచయం లేదు. అసలు జువా గేమ్ అంటే ఏంటి? అదే ప్రధానంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జువా అంటే ఏం లేదు, ఇంట్లో ఆడిపిస్తురు. ఆడ కిషనర్లా ఆడ ముస్లిమ్స్ 2 ఉంటారంట, అట్లా ఆడిపిస్తురంట పత్తాలందరూ. ఏదేదో బోకల్గా ఏదేదో చేసిరంట ఇంట్లో చాలా మటుకు. అసలు లోపల సీక్రెట్ తెలియదు కదా, బయట పడితేనే పోలీసులకు తెలుస్తుంది. అంటే ఒక మనిషికి ఆడిపించిన దానికి ఒక మనిషికి 20,000 కట్టడం అంటే వీళ్ళు ఎంత సంపాదిస్తే రోజుకి 20,000 అతను కడతారు? చాలా సంపాదించి. ఇప్పుడు ఇంతమూలు అన్ని క్లబ్లు ఉండే కదా, క్లబ్లలో ఫుడ్ గిడ్ అంతా పెడుతుండే. మామూలుగా అన్ని కోట్ల మీద బిజినెస్ అది. జువా ఆడేటప్పుడు కోట్ల మీద బిజినెస్ అది. ఒక టేబుల్ మీద లక్షల మీద ఉంటుంది. ఒక టేబుల్ మీద ఆడితే 10 లక్షలు ఒక గేమ్కు. 10 lakhs గేమ్ ఉంటుంది. 5,000 కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 5,000, 10,000, 20,000 అట్లా గేమ్ మీద ఉంటుంది. ఒక్కొక్క టేబుల్ మీద అట్లా గేమ్ ఉంటుంది. తెలుస్తుండొచ్చు క్లబ్లలో ఎంత మూల అట్లనే ఉంటుంది. అది దీని సాయి బట్టి వాళ్ళు ఆడుతారు. కానీ ఇంత పబ్లిక్గా వీళ్ళు అట్లా ఆడిపిస్తున్నారు, వీళ్ళకి ఏమన్నా పబ్లిక్లో ఆడిపిస్తారు అంటే ఇంతమూలు పర్మిషన్ ఉంటే అప్పుడు ఆడిపించరు. ఇప్పుడు సీక్రెట్గా ఆడిపిస్తారు, లోపల సీక్రెట్గా ఆడిస్తున్నారు. కానీ పొలిటికల్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇంత ధైర్యం చేస్తారంటారా మీరు? ఏ పొలిటికల్ సపోర్ట్ లేకుండా
ఎవరికి మామూలు వెళ్లకుండానే వాళ్ళు ఎంత చేస్తున్నారా? లోపల కూడా మామూలు మాట్లాడుకుంటారు, మాట్లాడుకుంటే వాళ్ళు చేయలేరు కదా. ఎంత వాళ్ళు సీక్రెట్ కన్నా కూడా న్యూస్ అయితే బయటికి వెళ్లకుండా ఉండదు, పోలీసులకు కూడా తెలిసి ఉంటుంది ఈ విషయం. అది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, అందరికీ చేయరు. మామూలుగా స్లమ్లో తిరిగేటోళ్ళకి వాళ్ళకు కొంచెం మేనేజ్ చేసుకొని ఆడిపిస్తారు. ఈ హత్యని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే హత్య చేసే వరకు వచ్చారంటే చాలా ఘోరం. ఏదైనా కక్ష ఉంటే ఏదైనా కొట్టుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ చంపేదాకా వెళ్ళొద్దని. ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం కంప్యూటర్ ఏముంది, ఈరోజు అన్నీ సెటిల్మెంట్ అయిపోతున్నాయి, మంచి మంచి కేసులు. ఈ చంపుకోవడం వరకు వెళ్ళొద్దు. కానీ ఆయన్ని డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేయడం, తీవ్రంగా ఒత్తిడి చేస్తేనే అతను ఇంకా విధి లేక చేసినట్టు ఈ కాల్ ఫస్ట్ అంతా పాపం అనుకున్నారు, కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ విన్న తర్వాత తీవ్రంగా ఒత్తిడి చేయడం ప్రారంభం. చాలా ఒత్తిడి, అది చాలా రోజుల నుంచి కక్ష ఉంది వీళ్ళకి. ఒకసారి కొట్టిండు బాగా, కొట్టినప్పుడు వీని అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాడు అనుకో. అప్పటి నుంచి కక్ష పెట్టుకొని ఎప్పుడు అది చేయాలి అన్నట్టు అది బాగా ఇంత 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 ఎక్కువైపోయింది. దానివల్ల అంత కక్ష విపరీతంగా వీళ్ళు కొడితే కేసు పోయి ఎప్పుడు జైలుకి పోయి వచ్చిండు. ఎవరు? రాము అని అతను దాన్ని జైలుకి పోయిండు. జైలుకి పోయిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే జైలుకి పోయి వచ్చి నా ఉంటుండే ఈయనంతలా బిజినెస్ చేసుకుంటూ ఉంటుండే. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎవరికైతే కొట్టిండో ఇదంతా పోతే సర్జరీ చేయించుకున్నాడు. మనీ అతను సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి బాగా కక్ష పెంచుకున్నాను అనుకో. కక్ష పెంచుకొని ఇక ఎప్పుడు చంపాలన్నట్టే ఉంది ఇక మైండ్. చాలాసార్లు ఫాలో చేసిండంట, కానీ అంత బయటపడలే. కానీ ఇతనే దొరికాడు వాళ్ళకి నిజంగా, ఎందుకంటే అంత సింగిల్గా ప్లాన్ తోటే చేసి థ్రెట్ ఇతనికి ఉన్నా కూడా అంత ఓపెన్గా వెళ్ళడం అనేది ఇతను ప్లాన్ తోటే చేసిండు. ఆటో నడిపించుకుంటుండే, ఆటో నడిపించుకుని అట్లా 30 కోట్లు రాగానే ఒకటేసారి బీజేపీలో జాయిన్ అయ్యి ఎంపీ పోటీ చేద్దాం అనేసి అనుకున్నాడు. కానీ ఇలా చాలామంది మనకి పొలిటికల్గా మనకు కనపడతారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఏం చేస్తారని చాలామందికి తెలియదు. మీరు ఎలా చూస్తారు? ఇలాంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లో వస్తే ఇలాంటి ఎంకరేజ్ చేసినట్టే అవుతుందా మనకి? అంతే కదా, ఏదైనా ఎంకరేజ్ అని కాదు, ఎవరైనా చంపుడు చాలా ఘోరం. అది చంపడము ఘోరము. ఏదైనా మాట్లాడుకునేవాడు, కూర్చొని మాట్లాడుకొని ఏదైనా అది చేసుకుంటే బాగుంటుండే. ఇప్పుడు ఈ రోజులలో అంత కంప్యూటర్ కాలం, ఇప్పటికి మర్డర్లు జరుగుతున్నాయంటే ఇంకా అది. సో ఇప్పుడు ఈ విషయం తెలిసింది, జోవా గేమ్ అని ఇవన్నీ ఇప్పుడైనా పోలీస్ సీరియస్గా యాక్షన్ తీసుకుంటే కొద్ది అరికట్టే ప్రయత్నం చేస్తే అది మంచిదే కదా? మామూలుగా ఉంటుందంటారా? అది అవుద్దంటారా? అంటే పోలీసు చాలా టైర్డ్ ఉంది ఇప్పుడు, అప్పట్లో లేదు పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఏం చేసినా ఆటోమేటిక్ సీసీ కెమెరాలు అవి ఉన్నాయి, ఆటోమేటిక్ తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి, కంట్రోల్ రూమ్ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కటి. ఎందుకంటే విపరీతంగా కక్ష పెంచుకున్న వాళ్ళకు దాన్ని ఆపలేరు, ఎప్పటికీ వీళ్ళు జరుగుతూనే ఉంటాయి. సో మీ ఏరియాలో ఏమన్నా ఇట్లా ఉంటే ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా? ఇట్లా ఈ ఏరియాలో జరగలేవు, ఎప్పుడు జరగలేదు. ఎవరన్నా ఆడే ప్రయత్నం మామూలుగా 5 సంవత్సరాల కింద జరిగినాయి, ఒకరు కొట్టుకోవడం మామూలుగా. ఇప్పుడైతే జరుగుతలేదు, అసలు బంద్ అయిపోయింది. ఒకవేళ ఎవరన్నా మీ అనుచరులు కావచ్చు ఇట్లా ఆడే ప్రయత్నం చేసినా, ఆడుదామన్నా కూడా వారు మీరు ఇచ్చే సందేశం ఏంటి వాళ్ళకి? మీరు మంచిగా ఉండాలి, అవసరం లేదు. నేనే 100 కాంప్రమైజ్ చేస్తాం మనం కేసులు. ఇవన్నీ కొట్టుకోవడము, ఇవన్నీ అది చేయడం వద్దు అని సమజాస్తాను నేను. ఒక 5 నిమిషాలు కోపం ఆపుకుంటే సక్సెస్ అవుతాడు మనిషి. ఇట్లా కొట్టి జైలపండు తిరిగి జీవితం ఖరాబ్ చేసుకోవద్దు అంటారు. మీరు ఇంకా పెద్ద స్థాయికి రావాలి, మరింత మంది పేదవాళ్ళకి మీరు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.